Hi guys, welcome back. Hope you all doing good. I had some good time with my family here in India. It's been almost 8 months in India, వచ్చేసి, and finally it's time to go back to our home and to my regular life. Feels like my vacation has come to an end. Um, ఈసారి నేను నాతో పాటు మౌనికాని కూడా యూఎస్ తీసుకొద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నా. సో దానికోసం తనకి వీసా అప్లై చేశాము. వీసా స్లాట్ ఢిల్లీలో వచ్చింది. సో ఇంటర్వ్యూ కోసం ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళాము. అండ్ ఓఎఫ్సి అయితే బాగానే జరిగింది. బట్ ఇంటర్వ్యూ రోజు ఆమ్, చాణక్యపురి మొత్తం ఫుల్ హెవీ రైన్ ఉందన్నమాట. సో ఇద్దరం నర్వస్గా ఫీల్ అవుతూ వెళ్ళాము. ఏమవుతుందా ఏంటా అని చెప్పేసి. అండ్ మౌని లోపలికి వెళ్ళింది. బట్ నేను ఎంబసీ బయట వెయిట్ చేస్తూ ఉన్నా. ఎంబసీ బయట షెల్టర్స్ కూడా లేవు అట్లీస్ట్. సో అట్లా వర్షంలో తడుస్తూ ఏమవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. ఆల్మోస్ట్ 1 hour అయిపోయిన తర్వాత వచ్చింది. అండ్ ఫైనలీ షీ గాట్ హర్ వీసా. వీఆర్ సో హ్యాపీ అండ్ ఆల్ థ్యాంక్స్ టు ద ఆల్ మైటీ. అండ్ ఇనీషియల్లీ వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ప్లాన్స్ అనమాట. సో ఢిల్లీలో ఏమేమి ప్లేసెస్ చూడాలి అండ్ ఆల్సో మా ప్లాన్లో డెఫినెట్గా ఆగ్రా విజిట్ అయితే ఉంది. ఆగ్రా వెళ్ళేసి తాజ్మహల్ చూడాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో దానికోసం ముందే ట్రైన్ టికెట్స్, హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మా ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదు. వీ బోత్ గాట్ సిక్. సో దానివల్ల ఇంకా కొన్ని ప్లేసెస్ మాత్రమే కవర్ చేయగలిగాం మేము. అందులో మెయిన్గా వచ్చేసి ఆమ్, తాజ్మహల్ మాత్రం స్కిప్ చేయలేదు. ఆహ్, వెళ్ళేసి తాజ్‌మహల్ చూసాము ఆగ్రా వెళ్ళేసి. అండ్ దాంతోపాటు ఢిల్లీలో కుతుబ్ మినార్, ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ మాత్రం చూసామనమాట. అండ్ అవి కూడా మోస్ట్‌లీ ఏవేవైతే కవర్ చేయగలమో దగ్గరలో ఉన్న ప్లేసెస్‌కి మాత్రమే వెళ్ళి మా కంఫర్ట్ చూసుకొని విజిట్ చేసి వచ్చాము. అండ్ ఫైనల్లీ వి కేమ్ బ్యాక్ హోమ్ అండ్ యూఎస్‌కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ తర్వాత నెక్స్ట్ గుర్తొచ్చేది షాపింగ్ గదా! సో, ఇంక నేను షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ నేను హౌస్ హోల్డ్ ఐటెమ్స్, కొన్ని క్లాత్స్ మాత్రమే తీసుకున్నా ఈసారి. అండ్ అవి గూడా మోస్ట్‌లీ నేను 'ధ్రువ్' అండ్ 'రాఘవ' కోసమే తీసుకున్నా. ఎందుకంటే నాకు ఆల్రెడీ కొన్ని శారీస్ ఉన్నాయి. ఇంతకుముందు నేను తీసుకున్నవి నా మ్యారేజ్ టైమ్‌లో. అప్పుడు నేను అన్నీ తీసుకెళ్ళలేదు. చాలా ఇక్కడే పెట్టేసి వెళ్ళా అనమాట. అండ్ వాటితో పాటు నేను ఇండియా వచ్చిన తర్వాత కొన్ని శారీస్ తీసుకున్నాను అప్పుడప్పుడు బయటికెళ్ళినప్పుడు. సో, అవేం నేను యూజ్ చేయలేదనమాట. అందుకే అవే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఎక్స్‌ట్రా ఏం పర్చేస్ చేయలేదు. వాటికి ఇంక నేను బ్లౌజ్ పీసెస్ తీసుకొని అవి స్టిచ్ చేయించుకున్నా అనమాట. సో, నేను ఏం తీసుకున్నానో రాఘవకి, ధ్రువ్‌కి ఏం తీసుకున్నా మొత్తం ఆహ్, అని చెప్పేసి నేను అది ఒక సెపరేట్ వ్లాగ్ చేసి అక్కడ షేర్ చేసుకుంటా అనమాట. సో, ఫస్ట్ అయితే ఆహ్, క్లాత్ షాపింగ్ అయిపోయింది. అండ్ కొన్ని స్టీల్ సామాన్లు తీసుకోవాలి అని చెప్పేసి స్టీల్ ఫ్యాక్టరీకొచ్చాము. సో, ఇదే ఫస్ట్ టైం నేను స్టీల్ ఫ్యాక్టరీకి రావడము. సో, అలాంగ్ విత్ ది స్టీల్ ఐటెమ్స్ ఇక్కడ వేరే మెటీరియల్ కూడా చాలా ఉంది. రాగి, ఇత్తడి అండ్ దేవుడి బొమ్మలు. సో, అట్లా చాలా చాలా వెరైటీ స్టఫ్ ఉందనమాట. బట్ నేను మాత్రం మనం ఎలాగో వెయిట్ క్యారీ చేయాలి కాబట్టి నాకేదైతే కావాలో పర్టిక్యులర్‌గా నేను ఆ స్టఫ్ ఆల్రెడీ నోట్ జేసుకొనొచ్చాను. సో, నేనింకా ఆ స్టఫే తీసుకోవాలని చెప్పేసి అవే షాపింగ్ చేశా. అవే తీసుకున్నా అనమాట. దానికే స్టిక్ అయ్యి. అండ్ ఇక్కడ ధ్రువ్ కోసం మా అమ్మ ఒక టిఫిన్ ప్లేట్, ఇంకా మీల్స్ ప్లేట్ అండ్ కొన్ని గ్లాసెస్ అట్లా ధ్రువ్ కోసం అని చెప్పేసి మా అమ్మ తీసుకుంది. అండ్ దాంతో పాటు నేను ఇక్కడ ఈ టీ గ్లాసెస్ తీసుకున్నా. సో, నేను ఎప్పటినుంచో టీ గ్లాసెస్ తీసుకుందామని చూస్తున్నా అనమాట. ఎందుకంటే యూఎస్‌లో పెద్ద పెద్ద కప్సే ఉంటాయి. సో, అంత క్వాంటిటీ మనం తాగం కాబట్టి ఐడల్ సైజ్ కోసం చూస్తున్నాను నేను. బట్ ఇవైతే నాకు బాగా అనిపించినాయి. సో, అందుకని చెప్పేసి నేను ఈ సైజ్ పర్ఫెక్ట్ అనిపించి ఇవి తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ఒక చిన్న కుక్కర్, ఎప్పుడైనా ధ్రువ్‌కి సెపరేట్‌గా కుక్ చేయాల్సొస్తే ఏదైనా వాడికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న కుక్కర్ తీసుకున్నా. దాంతో పాటు ఇంట్లోకి యూజ్ అయ్యే విధంగా కొన్ని లాంగ్ స్పూన్స్, ప్లేట్స్ ఇంకా ఇట్లా ఒక పెద్ద బాండీ తీసుకున్నాను. సో, కొంచెము అంటే చిన్నది ఉంది ఆల్రెడీ ఇందులో. సో, కొంచెం పెద్దది తీసుకోవాలని చెప్పేసి ఇట్లా స్టీల్‌ది తీసుకోవాలని తీసుకున్నా. అండ్ దీంతో పాటు ఒక చేపల చట్టి అండ్ ఇంకా కొన్ని స్టీల్ ఐటెమ్స్ ఇట్లా అన్నీ తీసుకున్నా అనమాట. అండ్ దీంతో పాటు
నేను అక్కడ ఇత్తడి ఐటెమ్స్ కూడా బాగున్నాయన్నమాట. సో, బట్ నాకు ఇప్పుడు అంత నెసెసిటీ ఏం లేదు. సో, అందుకని చెప్పేసి నేను జస్ట్ ఒక 2 చిన్న దీపపు కుందులు, ఒక ప్రసాదం బౌల్ అండ్ ఈ బుద్ధ స్టాచ్యూ తీసుకున్నా. అండ్ ఈ బుద్ధ ఫేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ సైజ్ కూడా అందుకనే తీసుకున్నాను. జస్ట్ మెయిన్ షాపింగ్ అయిపోయింది నాది. సో, బట్టలు కూడా తీసుకోవడం అయిపోయింది కాబట్టి నేను ఒక స్టిచ్ చేయాల్సిన క్లాత్స్ అన్ని టైలర్ దగ్గర ఇచ్చేసాను. మా అమ్మ పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసింది. సో, పిండి వంటలతో పాటు కొంచెం కారాలు, ఇంకా కొన్ని పచ్చళ్ళు కూడా పెట్టిందనమాట. సో, ఫస్ట్ టైం నేను మా అమ్మ పిండి వంటలు చేస్తుంటే తనకి నేను హెల్ప్ చేసి నేను కూడా ఈసారి చేశాను అనమాట. ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ మా అమ్మ కూడా బాగా స్ట్రెయిన్ అయిపోయింది ఈ జర్నీస్ వల్ల. సో, తనని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనిపించింది. మేము గూడా కొంచెం హెల్ప్ చేసాం ఈసారి. ఎందుకంటే చిన్న బాబు ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని పనులుంటాయో తెలుసు కదా! అండ్ అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళే మేనేజ్ చేయాలి అంటే కూడా చాలా కష్టము. సో, ఇక్కడ నేను మా చెల్లి మొత్తం అంతా కలిసి కూర్చొని ప్యాక్ చేసుకున్నాము బ్యాగ్స్ మొత్తం. సో, ఇక్కడితో ప్యాకింగ్ కూడా మొత్తం అయిపోయిందనమాట. సో, మై హెయిర్ ఫీల్స్ సో ఫ్రిజీ ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా. సో, వెదర్ చేంజ్ వల్ల లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల నాకు అర్థం కాలేదు. సో, ఐ ఫీల్ మై హెయిర్ నీడ్స్ సమ్ కేర్ అండ్ చేంజ్ అనిపించింది. సో, టోడ్లర్‌తో సెల్ఫ్ కేర్ తీసుకోవడం అంటే కొంచెం కష్టమే కదా! సో, మేబీ షార్ట్ మేబీ కొంచెం హెయిర్ షార్ట్‌గా ఉంటే ఏదైనా చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందనిపించింది. సో, విత్ దట్ థాట్ ఐ డిసైడెడ్ టు షార్టెన్ మై హెయిర్. సో, యూఎస్ ఎళ్ళే ముందే హెయిర్ కట్ చేపించుకుందాము అని చెప్పేసి నేను హెయిర్ కట్‌కెళ్ళాను. సమ్‌హౌ ఐ ఫీల్ షార్ట్ హెయిర్ సూట్స్ మై ఫేస్ ఎ లాట్ బెటర్. సో, నేను షోల్డర్ లెంగ్త్‌కి హెయిర్ కట్ చేపించుకుందాము అని చెప్పేసి చేయించుకున్నాననమాట. బట్ సమ్‌హౌ దే కట్ ఇట్ వెరీ షార్ట్ టు మై చిన్ లెవెల్. ఐ హాడ్ టు రిగ్రెట్ ఇట్ లేటర్. ఎందుకో మరీ అంత నచ్చలేదు. ఫైనలీ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు యూఎస్. సో, ట్రావెల్ డే రోజున మేమందరం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాము ఫ్యామిలీతో కలిసి. 9 మంత్స్ మేము ఇండియాలో ఉండి ట్రిప్ తర్వాత ఇప్పుడు యూఎస్ వెళ్తున్నాము. అండ్ నేను ఈసారి నాతో పాటు మా మమ్మీని కూడా తీసుకెళ్తున్నాను కదా! ఇన్ని రోజులు ఒక దగ్గరే అందరం కలిసుండి, ఒకటేసారి అందరం వెళ్ళిపోతుంటే మా అమ్మ అసలు చాలా ఫీల్ అయిందనమాట. అండ్ ఎస్పెషల్లీ ధ్రువ్ లేచిన దగ్గర నుంచి మా అమ్మ చుట్టూ తిరిగి తిరిగి ఉన్నాడు కదా! అండ్ ఒకేసారి అందరిని మిస్ అవ్వడం అండ్ వాడిని మిస్ అవుతుండేసరికి తను చాలా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంది. అండ్ యాహ్! ఇన్ని రోజులు కలిసున్నప్పుడు డెఫినెట్‌గా ఉంటుంది కదా! ఆఫ్టర్ సెండ్ ఆఫ్ మేము సెక్యూరిటీ చెక్‌కి వెళ్ళిపోయాము. టాడ్లర్‌తో జర్నీ ఎంత టఫ్‌గా ఉంటుందో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను దానికి తగ్గట్టుగానే మొత్తం ప్యాక్ చేసుకొని ప్రిపేర్డ్‌గా ఉన్నాను. అండ్ మౌని కూడా ఉండడం వల్ల నాకెందుకో ఈ జర్నీ మరీ అంత కష్టంగా, ఇబ్బందిగా అనిపించలేదు. సో, ఫైనల్లీ ఆఫ్టర్ 24 అవర్స్ వి ల్యాండెడ్ ఇన్ యూఎస్ అండ్ కేమ్ హోమ్. సో, లాంగ్ జర్నీ చేయడం వల్ల అందరం బాగా టైర్డ్ అయ్యాము. అండ్ వీ హ్యాడ్ సమ్ గుడ్ రెస్ట్. అండ్ తొందరగానే వెదర్‌కి, టైమింగ్స్‌కి అడ్జస్ట్ అవ్వగలిగాము. అండ్ జెట్ లాగ్ కూడా అంతగా అనిపించలేదు. సో, ధ్రువ్ కూడా బాగానే సెట్ అయ్యాడు అనిపించింది. బ్యాగ్స్ మొత్తం అన్‌ప్యాక్ చేసుకొని నేను ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇండియా నుంచి తీసుకొచ్చిన స్వీట్స్, పికిల్స్ అండ్ దాంతో పాటు కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అండ్ ధ్రువ్ కోసం తీసుకొచ్చిన ఘీ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ తీసి ఇండివిడ్యువల్‌గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. సో, ఆల్మోస్ట్ 9 మంత్స్ అయింది కదా! హౌస్ అంతా మెస్సీగా ఉందనమాట. సో, నేను ఫస్ట్ కిచెన్ క్లీనింగ్‌తో స్టార్ట్ చేసి కిచెన్ అండ్ నా ఫ్రిడ్జ్ మొత్తం ఆర్గనైజ్ చేసుకొని, ఆ తర్వాత ఈ ఐటెమ్స్ అన్నీ సర్దేసి పెట్టి సో, ధ్రువ్‌కి 9 మంత్స్ ఉన్నప్పుడు నేను ఇండియా తీసుకొనెళ్ళాను. అండ్ వి స్టేడ్ ఆల్మోస్ట్ 9 మంత్స్ ఇన్ ఇండియా అండ్ నౌ హీ ఈస్ 18 మంత్స్ ఓల్డ్. కరెక్ట్‌గా వింటర్ టైంకి కరెక్ట్‌గా వింటర్ సీజన్‌కి మళ్ళీ మేము తిరిగి యూఎస్ వచ్చాము. ధ్రువ్‌కి ఇక్కడ వెదర్ కూడా సెట్ అవ్వాలి అని చెప్పేసి స్లోగా ఔటింగ్స్‌కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఇంకొన్నాళ్ళు వెళ్తే మరీ కోల్డ్ అయిపోతది. ఆ తర్వాత బయటకి తీసుకెళ్ళలేము కూడా. సో, సమ్‌హౌ హీ ఆల్సో అడ్జస్టెడ్ టు వెదర్ వెరీ క్విక్. ఇక్కడ మాకు కొంచెం దగ్గరలో ఒక ఫార్మ్ ఉంది. సో, రాఘవ అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సమ్మర్‌లో ఇండియన్ వెజిటబుల్స్ పండిస్తారక్కడ. సో, ఈరోజు మేము ఫార్మ్‌కి వెళ్దాము అని చెప్పేసి వచ్చామనమాట గోంగూర తీసుకొని వెళ్ళడానికి. వింటర్ వచ్చేసింది కదా! అండ్ వెదర్ కూడా బాగా చల్లగా అయిపోతూ ఉంది. సో, కాబట్టి మోస్ట్‌లీ ఇక్కడ పెద్దగా ఏం దొరకకపోవచ్చు అనే ఉంది. బట్
చూద్దాము అని చెప్పి చూసామనమాట. సో, ఇక్కడ కొంచెం గోంగూర అండ్ బీరకాయలు, కాకరకాయలు అవి ఉంటే అవి మరికి తీసుకొనొచ్చాము. అండ్ వాటిలో కొన్ని మేము ఉంచుకొని, కొన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫామ్‌లో పర్సిమన్స్ చాలా బావుంటాయి. ఇవి ఇక్కడ యూఎస్‌లో దొరుకుతాయనమాట. ఐ థింక్ ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నట్టున్నాయి కొన్ని కొన్ని స్టోర్స్‌లో. సో, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఈ పర్సిమన్స్ తీసుకొచ్చి ధ్రువ్‌కి 6th మంత్ బర్త్‌డేకి థీమ్ చేశాను. ఐ థింక్ ఇదే లాస్ట్ ప్రొడ్యూస్ అనుకుంటాను ఈ ఇయర్‌కి. ఆల్మోస్ట్ సీజన్ అయిపోతున్నట్టుంది. సో, చెట్టుకి కూడా పెద్దగా ఫ్రూట్స్ లేవు. చాలా కొంచెమే ఉన్నాయన్నమాట. సో, మేము కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంటికొచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్‌డే ఉంది. సో, అందరం కలిసి ఆ బర్త్‌డే పార్టీకొచ్చాము. ఇట్స్ కిడ్స్ బర్త్‌డే పార్టీ అన్నమాట. సో, బర్త్‌డే బాయ్ లవ్స్ స్పైడర్ మ్యాన్. సో, దే పిక్డ్ స్పైడర్ మ్యాన్ థీమ్ ఫర్ ద బర్త్‌డే పార్టీ. అండ్ ధ్రువ్ కూడా అక్కడ బాగానే ఎంజాయ్ చేశాడు. సో వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫాల్ సీజన్. సో అందుకని ఫాల్ కలర్స్ చూడ్డానికి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. అండ్ మాకు దగ్గరలో 3 hours డ్రైవ్ చేస్తే కొంచెము ఫాల్ కలర్స్ బాగుంటాయి అని చెప్పేసి చూడ్డానికి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెం పులిహోర చేసుకొని తీసుకొని వెళ్ళాము, లాంగ్ డ్రైవ్ కదా అని చెప్పి. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే, ఈ మధ్య రీసెంట్‌గా ఎన్‌సీలో వచ్చిన ఈ హెలెన్ హరికేన్ వల్ల చాలా ప్లేసెస్ క్లోజ్ చేశారు. సో, పెద్దగా చూడ్డానికి ఏం లేదనమాట. జస్ట్ రోడ్ సైడ్ పార్క్ కలర్స్ చూసేసి మేము తిరిగొచ్చేసాము. ఎందుకంటే ఆన్‌లైన్‌లో కూడా వాళ్ళు అప్డేట్ చేయలేదు అక్కడ. సో, మాకు తెలియలేదనమాట. సో, జస్ట్ లాంగ్ డ్రైవ్‌కెళ్ళి వచ్చేసినట్టుగా అయిపోయింది. Yeah, so that's all for this vlog, guys. So we are still adjusting and organizing things at our home. I'll see you with my next video soon. Thanks for the watching until the end. Take care. Bye.